ఓం శ్రీమాత్రే నమః. కామదాయిని అమ్మవారి అద్భుత నామమిది. కామదాయిని అంటే కోరిన కోరికలను తీర్చునట్టిది. ఆమె తల్లి కనుక మనం ఏమి కోరిక కోరినా తీర్చుతుంది. కానీ ఆ కోరిక ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. మనకు మంచిని చేసేదిగా ఉండాలి. అటువంటి కోరిక తప్పక తీర్చుతుంది ఆ తల్లి. మీకో ఉదాహరణ చెప్పనా? పిల్లాడు సూది కానీ కత్తి లాంటివి కావాలని ఏడిస్తే తల్లి ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే వాటితో ఏం చేసుకుంటాడోనని భయం. మరీ మారం చేస్తే 2 దెబ్బలు తగిలిస్తుంది, కానీ అవి పిల్లాడికి ఇవ్వదు తల్లి. అంతే కదా. భాగవతంలో యయాతి అంటారు, కోరికలు తీర్చుకోవడం అంటే ఎలాంటిది? అగ్నిని ఆర్పడానికి నెయ్యి పోయడం లాంటిది. నెయ్యి పోస్తే అగ్ని ఆరుతుందా? అగ్ని ఇంకా ఎగసిపడుతుంది. కోరిక కూడా అలాంటిదే. ఒక కోరిక తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆప్తకామ, పూర్ణకామ అంటే కోరికలు లేని స్థితి. అది ఎప్పుడొస్తుందంటే మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు. కుండలో నీళ్లు నిండుగా ఉంటే ఆ కుండలో నీళ్లు పోయగలమా? ఖాళీ కుండలో మాత్రమే నీళ్లు పోయగలం. అలాగే మన మనసు కూడా ఖాళీగా ఉంటేనే కోరికలు పుడుతూ ఉంటాయి. అందుకే అమ్మవారి స్మరణతో మనసును నింపుకోవాలి. అలా చేయడం సాధ్యమా? బంధాలు కూడా కోరికలను పెంచుతాయి. ప్రహ్లాదుడు తన మనసు నిండా నారాయణ్ణి నింపేసుకున్నాడు. అందువల్లనే కదా నిప్పుల్లో పడేసిన, ఏనుగులు తొక్కిన, నాగుపాములు కాటేసిన ప్రహ్లాదుడికి బాధ కలగలేదు. మనసు ఖాళీగా ఉంటేనే కోరికలు, ఆనందాలు, బాధలును. ఒక సమయంలో కుంతిని కృష్ణుడు, అత్త, ఎన్నో కష్టాలు అనుభవించావు. ఏదైనా మంచి కోరిక కోరుకో, నీ కోరికను తీరుస్తాను అంటే కుంతి 3 కోరికలు కోరింది. 1. ఎల్లప్పుడూ ఆపదలు కలిగేలా చెయ్యి. ఎప్పుడు ఆపదలు కలిగినా నువ్వు గుర్తుకు వస్తావు. అదే కదా మాకు భాగ్యం. అది మాకు మహాభాగ్యం. ఇక 2. మా వంశమునందు కానీ నా సంతానమునందు కానీ మమకారం లేకుండా నా ఈ అనేది భయంకరమైనది పునర్జన్మకు కారణం. 3. నా మనసు ఇతర విషయాల వైపు మరలకుండా గంగానది సముద్రం వైపే ప్రయాణం చేస్తున్నట్లుగా నీపైనే నా మనసు నిమగ్నమయ్యేటట్టు అనుగ్రహించు అని అడిగింది. కుంతి కోరిన 3 కోరికలు ఎంతటి అద్భుతమైన కోరికలు! కష్టం అనేది ఒక వరం. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చేది ఎవరికైనా. కోరిక మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయేలా ఉండాలి. అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా తీరుస్తుంది. ఏతత్సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు. శుభమస్తు.